హాయ్ గైస్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మన ముందు కొరియన్ కనకరాజు యాక్టర్ వరుణ్ తేజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి సినిమాలో పర్టికులర్ పార్ట్ ఒకటి వైరల్ అవుతుంది ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్‌లో. దాని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హాయ్ దేవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఉంది సార్ సక్సెస్? చాలా రోజుల తర్వాత వచ్చింది. వెరీ హ్యాపీ. ఆబ్వియస్లీ 2 years నుంచి ఈ సినిమా బాగుండాలి, మన తప్పుల నుంచి నేర్చుకోవాలి, ఇవి జనాలు యాక్సెప్ట్ చేస్తున్న ఒక థాట్, ఒక ప్రాసెస్ ఉంటుంది కదా మైండ్లో. అండ్ ఈరోజు నేను రాత్రి నుంచి ప్రీమియర్స్ నుంచి జనాలు ఇస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూసి అదే మేము ఆలోచించింది, పెట్టిన ఎఫర్ట్కి మంచి రెస్పాన్స్ వస్తుందని మాత్రం రియలీ హ్యాపీ. అండ్ మూవీలో సీనియర్ ఎన్టీఆర్ గారిది మీ స్ట్రోక్ చాలా ఎమెచ్యూరిష్గా ఉంది అనే క్లిప్ ఒక వారం నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతుంది. అండ్ అదే సీన్ సినిమాలో ఉంది సత్య గారి ఒక యాక్షన్ ఎపిసోడ్లో. సో దాని మీద ఆడియన్స్ అందరూ చాలా డౌట్లో ఉన్నారు. అంటే ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఇమిటేట్ చేసిన వాళ్ళు ట్రోల్ చేసిన వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు ఏం జరిగింది? ఫస్ట్ ఏంటంటే నువ్వు చెప్పినట్టు లాస్ట్ వీక్ నుంచే అది అవుతుంది సోషల్ మీడియాలో. ట్రోల్ కాదు, అది అది మీమ్లా వాడుతున్నారు దాన్ని. ఇలా టెంప్లెట్ లాగా ఇలా చాలామంది హీరోల టెంప్లెట్స్ ఎప్పటి నుంచో మనం వాడుతున్నాం. సత్య అసలు యాక్చువల్లీ 10 days నుంచి ఇండియాలోనే లేడు. తను ఇండియన్ షూటింగ్కి వెళ్ళి అక్కడే ఉన్నాడు. అండ్ ఇదేదో చూసుకునేది వాడాలి, ఇప్పుడు దీన్ని వేయించాలని డబ్బింగ్ కూడా చెప్పించలే. ఇది లాస్ట్ నవంబర్లో మేము షూట్ చేస్తున్నప్పుడు, ఇన్ఫాక్ట్ నేను సెట్లో కూడా లేను, సత్య చేశాడు. అండ్ దాని తర్వాత అది ఇలాగా ఎన్టీ రామారావు గారి డైలాగ్ అని కూడా నాకు తెలియదు. పాత సినిమా కాబట్టి నేను ఆ ఒక్క పర్టికులర్ సినిమా చూడలేదు నేను. అండ్ ఈ వీడియోస్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ అనుకున్నాం. అండ్ అది వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఎవరు ఒక నెగిటివ్ మైండ్ సెట్లో ఏం చూడలేదు దాన్ని. అండ్ మాకున్న దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే, దేవ్, ఒక క్లియర్ డిస్టింక్టివ్ డిఫరెన్స్ ఉంది ట్రోల్ చేయడానికి, ఇమిటేషన్ చేయడానికి. ఇమిటేషన్ అనేది ఎప్పుడు గ్రేట్ యాక్టర్స్నే చేస్తాం, గొప్పలనే చేస్తాం, పాపులర్ యాక్టర్స్నే చేస్తాం. ఎన్టీ రామారావు గారు అంటే ద ఫస్ట్ రియల్ హీరో ఆఫ్ టాలీవుడ్. ఆయన అసలు ఏంటంటే హీరోకి డెఫినేషన్ ఇచ్చింది ఆయన. అలాంటి ఆయన్ని ఒక హెల్దీ అట్మాస్ఫియర్ అని తప్ప ఆయన తక్కువ చేసేది మా మైండ్ రిమోట్లీ లేదు ఆ థాట్ కూడా. ఇప్పుడు నేను వెంకటేష్ గారు F2 చేసేటప్పుడు సాంగ్లో ఏఎన్ఆర్ గారిలో కూడా డాన్స్ చేసాము. నథింగ్ ఇస్ డన్ విత్ రాంగ్ ఇంటెన్షన్. ఆబ్వియస్లీ జనాలు ఎంటర్టైన్ చేయాలన్న స్పేస్లోనే చేసాం. ఇప్పుడు రజనీకాంత్ గారు చూస్తే శివాజీ సినిమాలో చిరంజీవి గారి దెబ్బని తీయని దెబ్బ డాన్స్ చేసి ఆయన బాడీ లాంగ్వేజ్ అలాంటిది ఇంటెన్షన్ తప్ప, అలా జనాల్ని ఎంటర్టైన్ చేయాలని తప్ప నో అదర్ ఇంటెన్షన్. వెరీ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఓకే, కానీ ఇది ఒక కొత్త రకమైన మార్కెటింగ్ స్ట్రాటజీ అని కొంతమంది అంటున్నారు. అండ్ సినిమాలో ఇది పెట్టారు, కరెక్ట్గా వారం ముందు నుంచి వైరల్ అవుతుంది, దీనికి ఇంటర్లింక్ ఏంటని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు అది మేము ఫ్లోలో స్టార్ట్లో ముందే షూట్ చేసి పెట్టామన్నారు. సో దాని మీద క్లారిఫికేషన్ ఏంటి? మన తెలుగు ఆడియన్స్కి మీరు క్లారిఫికేషన్ ఏమి ఇస్తారు? అంత మార్కెటింగ్ తెలుస్తున్న మిగతా సినిమాలో మార్కెటింగ్ చేసుకున్నాడు. నాకు అంత మార్కెటింగ్ ఏం తెలియదు. ఏదో వెళ్ళాలి, ఇంటర్వ్యూలు చేయాలి, మాట్లాడాలి అంతే తప్ప. నువ్వు ఎప్పుడైనా చూస్తే కూడా ఐ డోంట్ టాక్ టూ మచ్ ఆన్ స్టేజ్. నా సినిమా ఏంటి ఇదే మాట్లాడతాను తప్ప అంత స్ట్రాటజీ లేదు. ఇది చేయాలి అనేది ఉండదు కదా. ఇప్పుడు దట్స్ నాట్ అ రాంగ్ థింగ్. యాక్చువల్లీ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ చాలా ఎమ్యూచరిష్గా ఉంది. అంటే ఆ ఎమ్యూచరిష్గా ఆడియన్స్ ఫీల్ అవుతున్నారని అడగాల్సి వచ్చింది. సీరియస్లీ మ్యాన్, నథింగ్. నేను కూడా ఫ్యామిలీ ఆఫ్ హీరోస్ నుంచి వస్తాను కదా. ఏది సార్ అసలు ఐల్ బి ద లాస్ట్ పర్సన్ టు డూ సంథింగ్ వాంటెడ్లీ, దట్ టు ఇన్ అ నెగిటివ్ వే. యా. అండ్ నేను వకీల్ సాబ్లో కళ్యాణ్ గారిది ఒబ్జెక్షన్ అనేది కూడా నేను F3 సినిమాలో ఓవర్గానే ఇమిటేట్ చేసాను. ఇమిటేషన్ అంటే కొంచెం వాళ్ళు చేసిన దానికన్నా ఎక్కువ ఉంటుంది. మాకరీ కాదు, ఇమిటేషన్ వేరే, మాకరీ వేరే. ఇమిటేషన్ చేస్తాం, పెద్ద స్టార్లదే చేస్తాం అంతే. ఓకే, అండ్ మీకు అబ్బాయి పుట్టిన తర్వాత సక్సెస్ వచ్చింది. సో దాని మీద ఒపీనియన్ ఏంటి? రేపు పొద్దున ఒక 20 years తర్వాత ఆడుకు నేను పుట్టినప్పుడు నీది ఏ సినిమా అని చెప్తే నాది కొరియన్ కనకరాజు, నువ్వు పుట్టినప్పుడు హిట్ అయిందని చెప్పుకోవాలన్న ఆనందం ఉంది నాకు ఇప్పుడు. ఆ సినిమా ఆడాలని కూడా అనుకున్నాను అదేవిధంగా. మరి నిన్నటివరకు ఎవరు చెప్పలేదు. నేనే మా వైఫ్కి షేర్ చేసుకున్నాను ఆ విషయం. అండ్ చిరంజీవి గారు ట్వీట్ వేశారు. సో ఆయన ఫ్యామిలీలో హిట్ అయితేనే మ్యాక్స్ ట్వీట్ వేయడం జరుగుతుంది. సో ఆ ట్వీట్ మీద ఏంటి ఆయన స్పందన? అంటే సపోర్ట్ ఆయన ఎప్పుడు చేస్తారు మంచి సినిమాకి. ఇప్పుడు లాస్ట్ నేను చేసిన సినిమాల్లో గదల్కొండ గణేష్కి మా అందరిని పిలిచి టీంని మాట్లాడించారు. తర్వాత మిగతా సినిమాలకి ఆయన వచ్చారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి, సినిమా చూడండి, మౌంట్ సపోర్ట్ చేయండి అని చెప్పారు తప్ప సినిమా బాగాలేనప్పుడు వచ్చేసి చూడంటారా అని చెప్పి ఆయన ఎప్పుడు చేయలేదు. అండ్ ఆయన వెరీ ఎక్సైటెడ్ ఈ సినిమా. కానీ ఆయన కూడా చూడలేదు ఇంకా సార్ చిరంజీవి గారు. ఈరోజు సాయంత్రం చూస్తున్నారు. ఆయన
సినిమా చూడకముందు ఆబ్వియస్లీ రెస్పాన్స్ ఇవన్నీ తెలుసుకుని చుట్టుపక్కల డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ ఆయనతో మేబీ ఆయనకి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి చాలా బాగుందని చెప్పి నాకు పొద్దున్న ఫోన్ చేసి కంగ్రాట్స్ అని విష్ చేశారు. ఆబ్వియస్లీ ఆయన కొడుకుగా ఆయనకి ఉంటుంది మామిడి సినిమా బాగుండాలని. సో ఆ ఆనందం ఆయన పొద్దున్న షేర్ చేసుకున్నారు నాతో. ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ నిన్న శ్రీరాములు థియేటర్లో లావణ్య గారు సినిమా చూడటం జరిగింది. ఆవిడ కళ్ళల్లో ఆ హ్యాపీనెస్ అండ్ మిమ్మల్ని చూస్తుంటే సక్సెస్ఫుల్ ఫిలింతో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీతో పర్సనల్గా ఏం షేర్ చేశారు? అసలు నిజంగా అంటే ఒక ముక్క కూడా మాట్లాడుకోలేదు సినిమా గురించి మేము. మేబీ నువ్వు చెప్పినట్టు కళల్లోనే అది కనపడుతుంది అది. అండ్ మేము వెరీ హ్యాపీ. ఇద్దరికి నమ్మకం ఉండింది సినిమా మీద, తనకి నాకు ఇద్దరికి. ప్రీ రిలీజ్ చాలా మాట్లాడుకున్నాం, బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓకే మనం అనుకుంది అవుతుంది, జనాలకు నచ్చుతుంది, జనాలు ఎంటర్టైన్ అవుతున్నారు అని ఒక సాటిస్ఫాక్షన్ మాత్రం ఉంది. Yeah. కనకరాజు అండ్ ఫోర్ ఫింగర్స్ అని ఒక 2 క్యారెక్టర్స్ మీరు ప్లే చేశారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ ఒక హారర్ ఫిలింకి అండ్ ఈ స్టోరీని బ్లెండ్ చేసి కామెడీని బ్లెండ్ చేసి చూపించడం అనేది ఆడియన్స్కి కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఇది గాంధీ గారు లాస్ట్లో ఒక సీక్వెల్ లాగా ప్లాన్ చేసి పెట్టారు, పర్టికులర్ వేరే కంట్రీ పార్ట్ కెన్యాది. సో అదేంటి సార్, అదేమైనా స్టార్ట్ చేస్తారా లేదంటే సరదాగా పెట్టు? అంటే యాక్చువల్లీ సీన్లో ఇంతకుముందు లేదు అది. అంటే ఒక ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఎండింగ్ కూడా ఎంటర్టైనింగ్ అవ్వాలి, జనాలు థియేటర్ బయటకు వచ్చేటప్పుడు ఒక ఫన్ సీన్తో బయటకు వస్తే బాగుంటుందనే ఇంటెన్షన్తో గాంధీ గారు అది రాశారు. అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ చేయాలి అనేది ఇంటెన్షన్ అసలు లేదు మాకు, ఇప్పుడు అసలు రాయలేదు, కథ లేదేమి. కానీ సరదాగా ఒక ఎండ్ చేద్దాం అన్నట్టు ఎండ్ చేసాం అట్లా తప్ప రైట్ నో వీ డోంట్ హ్యావ్ ఎనీ సచ్ ప్లాన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.